35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రైతుల ప్రయోజనాల కోసం ఎంతగానో శ్రమించానని మంత్రి తుమ్మల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాటి ఎన్టీఆర్ హయాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అశ్వరావుపేటలో ఏర్పాటు చేశానని తెలిపారు. రైతాంగానికి ఉపయోగపడేలా వ్యవసాయ పరిశోధనలు చేయాలన్నారు. ఏ పంటలు వేస్తే రాబడి వస్తుందో వాటి వివరాలు రైతులకు తెలపాలని సూచించారు. అనంతరం మలేషియా పామాయిల్ బోర్డు ప్రతినిధులతో కలిసి వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఏ వృత్తిలో ఉన్నోళ్ళు అందరూ కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకొని వ్యవసాయం చేయాలంటున్నారు. అధికారులు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. అంటే ఏంటి అర్థం? మన వృత్తికి అంత గౌరవం ఉంది, ఈ దేశానికి అంత అవసరం ఉంది. ఇప్పుడు అనేక దేశాలు ఆకలితోటి వస్తున్నాయి, కానీ కరోనాలో కూడా మనం కడుపు నిండా తిని పడుకున్నాం. అంటే మన రైతన్న యొక్క దయ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బస్సులు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, ప్రపంచం అంతా దిగ్బంధమైంది. కానీ ఈ రైతు ఆగల ఆడు అన్నం పెట్టాడు. బ్రహ్మాండంగా మన దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఇప్పుడు పండించే పంట నా తెలంగాణ రైతు పండిస్తాడు. ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే నా రాష్ట్రం పచ్చగా పరిమళించేటటువంటి అవకాశం వచ్చింది. వరి పంటలో వీఆర్ నెంబర్ 1. అదృష్టవశాత్తు ధర కూడా ఉంది. తప్పకుండా అన్ని పంటల కిందాక వీసీ గారు చెప్పారు, వాటికి వెరీ సెన్సిటివ్ పంటలు కాబట్టి రైతు ఎప్పటికైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శాశ్వతమైన పంటలు కూడా చూసుకోవాలి, స్థిరమైనటువంటి ఆదాయాన్ని చూసుకోవాలి. అప్పుడు నీ కుటుంబం నిలబడుతుంది. నీ కుటుంబం నిలబడితే నీ బిడ్డ చదువుకుంటాడు, నీ బిడ్డ చదువుకుంటే ఈ దేశానికి మేలు జరుగుద్ది. అందుకని మా కలెక్టర్ గారు చెప్తారు, మీరందరూ ఏం కావాలంటే కలెక్టర్ కావాలంటారు. ఆయన అట్లా అంటలేదు. నేను బెస్ట్ సైంటిస్ట్ని కావాలనుకున్నా నాకు తప్పక కలెక్టర్ అయిపోయానని చెప్పి బాధపడతాడు.